నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతోంది. ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చిత్ర విచిత్రాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ లో నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 522 జీపీలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో రెండవ దశ నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. అయితే మొదటి విడతలో 482 జీపీలకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడత రెండు విడతలకు సంబంధించి కొన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని హీరాపూర్లో నామినేషన్లకు సంబంధించి వేశారు. దాంతోపాటు బెల్లంపల్లి తాజాగా రెండో విడతలో బెల్లంపల్లి మండలం లంబడి తండలో భార్యాభర్తలు నామినేషన్ వేశారు. ఇక మంచిర్యాల జిల్లా దండపల్లిలో ఒక్కో ఇంట్లో 4 నామినేషన్ వేశారు. ఒకరు సర్పంచ్ అభ్యర్థికి వేస్తే 3 వార్డు సభ్యులకు వేశారు. భార్య, భర్త, కొడుకు, కోడలు సైతం నామినేషన్ వేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నార్నూల్లో సివిల్ చదివే అమ్మాయి యువతి నామినేషన్ దాఖలు చేసింది. 10 ఏళ్ల పాటు తన తండ్రి సర్పంచిగా పదవిని కొనసాగించారు. అయితే ఇప్పుడు మహిళకు రిజర్వేషన్ రావడంతో ఆ యువతి నామినేషన్ దాఖలు చేశారు. ఇక రుయ్యాడిలో చూసుకున్నట్లయితే ఇక్కడ సర్పంచి స్థానం ఒక ఎస్టీకి రిజర్వ్డ్ అయితే అక్కడ ఎస్టీకి ఎవరు లేకపోవడం మూలంగా అక్కడ సర్పంచ్ స్థానానికి ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఈ విధంగా మంచిర్యాల జిల్లాలో 3 గ్రామాలు సైతం రిజర్వేషన్ ఒకటి, అక్కడ జనము కొంత వేరే సామాజిక వర్గాలు ఉంటే రిజర్వేషన్ వేరే వాళ్లకు రావడం మూలంగా గూడెము, అదేవిధంగా నెల్కి వెంకటాపూర్తో పాటు వందూరు కూడా ఈ 3 గ్రామాలకు ఎన్నికలు జరగవని చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఇంద్రవెల్లి మండలం సమాకా జీపీకి సంబంధించిన కారోబారు ఆయన రాజీనామా చేసి సర్పంచ్గా నామినేషన్ వేశారు. ఆయన ఒక్కరు మాత్రమే నామినేషన్ వేసిన పరిస్థితి. ఎక్కడ చూసినా గ్రామాల్లో ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది, నామినేషన్ల సందడి కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు గట్టుపల్లిలో ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ విధంగా ఏమైకుంటలో సైతం ఒక్కొక్కరే నామినేషన్ వేసిన పరిస్థితి. మామిడ మండలం పోన్కల్లో వార్డు సభ్యులుగా ఒక మహిళ నామినేషన్ వేసిన తర్వాత, వార్డు కోసం నామినేషన్ వేసిన తర్వాత గుండెపోటుతో ఆమె మరణించారు. ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక గ్రామాల్లో సర్పంచ్తో పాటు వార్డు స్థానాలను ఎక్కువగా కైవసం చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉవ్విళ్ళూరుతున్నారు. ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి గ్రామాల్లో తమ పట్టు నిలుపుకోవడం కోసం రాజకీయ పార్టీలు కృతనిశ్చయంతో ఉన్న పరిస్థితి. ఆ విధంగా నేతలను సమాయత్తం చేస్తున్నారు. దీంతోపాటు సర్పంచ్ స్థానాలు కనుక గెలుచుకుంటే మిగతా ఎంపీటీసీ, జడ్పీటీ స్థానాలను గెలుచుకోవడం సులువు అవుతుంది కనుక గ్రామాలపై పట్టు బిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మండల స్థాయి నాయకులను అలర్ట్ చేయడంతో పాటు జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్షులు సైతం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏకగ్రీవం చేసుకోవాలని సైతం చెప్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల ఆఫర్లు సైతం ప్రకటించారు. ఇప్పటికే ఏకగ్రీవాలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 జీపీలను ఏకగ్రీవం చేసుకోవడం కోసం తీర్మానాలు చేశారు. అయితే తీర్మానాలు చెల్లవంటూ అధికారులు చెప్పిన నేపథ్యంలో కేవలం ఒక్క నామినేషనే వచ్చేటట్టు చూసుకున్నారు. మిగతా వాళ్ళందరినీ నామినేషన్ వేయకుండా తీర్మానించిన పరిస్థితి. అయితే అలా చెల్లదు కాబట్టి ఒకరు నామినేషన్ వేశారు. ఇప్పుడు మొదటి విడతకు సంబంధించి స్క్రూటినీ పూర్తయి, విత్డ్రాల్ పూర్తయి 3వ తేదీన జాబితా ప్రకటిస్తారు. అప్పుడు ఒకరు కనుక ఉంటే వారినే సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తారు. ఈ విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రేపటితో ముగియనుండగా పల్లెల్లో సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. స్వాతి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద